కరవు ప్రాంతం రాయలసీమలో మానవతా దృక్పథంతో సేవ చేసేందుకు వచ్చిన స్పెయిన్ దేశస్థులను ఘోర రహదారి ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కొందరు స్పెయిన్ దేశస్థులు అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు వెళ్లారు. అక్కడ పని పూర్తయిన తర్వాత మినీ బస్సులో పుదుచ్చేరి బయలుదేరగా చిత్తూరు జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు మదనపల్లె పుంగనూరు రహదారిపై యాతలవంక వద్ద కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు మృత్యువాత పడ్డారు, ఒకరు గాయపడ్డారు. మినీ బస్సు డ్రైవర్, 3 స్పెయిన్ దేశస్థులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో విదేశీయుడు మదనపల్లె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 స్పెయిన్ దేశస్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. స్పెయిన్ దౌత్య కార్యాలయంతో సంప్రదించాలని అధికారులకు సూచించిన చంద్రబాబు మృతుల వివరాలు తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రమాదం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆ దేశస్థులు మన దేశానికి ముఖ్యంగా కూడా రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి వారు సొంత నిధులతో మరి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా మన దేశానికి రావడం, వారు అనంతపూర్ జిల్లా నుంచి కూడా పాండిచ్చేరికి వెళ్ళేటువంటి దారిలో మధ్యలో ఈ దురదృష్టమైనటువంటి సంఘటన జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తుల బాడీలన్నీ కూడా మరి వారి దేశానికి పంపించడానికి ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.